సంక్రాంతి పండుగ వేళ వివిధ వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వారికి చెల్లించాల్సిన 6,700 కోట్ల పెండింగ్ నిధుల విడుదలను సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మాజీ సీఎం జగన్ చేసిన 10 లక్షల కోట్ల బకాయిలు తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడ ఆగకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో కింద పడిపోయిన ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి పయ్యావుల చెప్పారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు. ఇది మాకు ప్రతి ఒక్కరికి కూడా శక్తికి మించి చేయాలనేటువంటి ఆలోచనే మాకుంది. కానీ ఉన్నటువంటి పరిమితులు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు రోజుకి బ్యాలెన్స్ చేసుకోవడమే ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు. పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు 6,700 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉద్యోగులున్నారు, చిరుద్యోగులున్నారు, రైతులున్నారు, విద్యార్థులున్నారు, మరి చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు. ఇది